ఇప్పటి వరకు ఈ విషయం తెలియక చాలా మిస్ అయ్యాం. ఈ ఆకు రసం మీ స్కిన్ కి టచ్ అయితే చాలు, మన ముఖం పైన 20 సంవత్సరాల నుండి ఉన్న పిగ్మెంటేషన్ కూడా మటుమాయం అవుతుంది. మీ ఫేస్ ఫుల్ గ్లోతో మెరిసిపోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమృతం తాగిన దేవతలను చిరంజీవులు అంటారు. దేవతలకి అమృతం ఎంత విలువైందో, అమూల్యమైనదో, ఈ ఆకు రసం చిన్న చుక్క అయినా చాలు, ఇది కూడా అంత విలువైనదే. ఇది నేను చెప్తున్న మాట కాదండి, ఆయుర్వేదం కూడా ఇదే చెప్తుంది. మన శరీరానికి అంతులేని ఆరోగ్యాన్ని అందించి మన అందానికి మరింత వన్నెలద్దే ఆ ఆకు తులసి ఆకు. తులసి ఆకు రసం మన ముఖం పైన పడితే చాలు, మచ్చలు ముటుములు మటుమాయమవుతాయి. 20 సంవత్సరాల నుండి మీ ముఖం పైన తిష్ట వేసిన మొండి పిగ్మెంటేషన్ మచ్చలనైనా సరే నేను చెప్పే హోమ్ మేడ్ రెమెడీతో బై బై చెప్పవలసిందే. మీ ముఖాన్ని క్లియర్ గా అందంగా గ్లోగా మార్చేస్తుంది. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి తులసి ఆకులు తీసుకోవాలండి. తులసి చెట్టు ప్రతి ఇంటి దగ్గర కూడా ఉంటుందండి. మనం ఈ చెట్టుని దైవంలా కూడా భావిస్తాము. అయితే తులసి మన ఆరోగ్యానికి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో, మన ముఖం పైన పిగ్మెంటేషన్ తొలగించడానికి కూడా అంతే బాగా హెల్ప్ చేస్తుందండి. ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకోవాలండి. ఆకులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా ఒక ప్లేట్ లోకి తుంచుకుని వేసుకుందాము. ఒక గుప్పెడు తులసి ఆకులు ఉంటే సరిపోతాయండి. తులసి ఆకు రసం చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరీ ముఖ్యంగా మన ముఖం పైనుండే పిగ్మెంటేషన్ మచ్చలను, మొంగు మచ్చలను తగ్గిస్తుంది. మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గించి చర్మం అంతా కూడా ఫుల్ గ్లోగా మార్చడానికి తులసి ఆకు రసం చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక గుప్పిడి వరకు ఆకుల్ని ఈ విధంగా కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుని 1కి 2 సార్లు తులసి ఆకుల్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఆకుల పైన చాలా ఎక్కువగా డస్ట్ ఉంటదండి. ఆ డస్ట్ అంతా పోయేంత వరకు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆకుల్ని మన స్కిన్ కేర్ కి వాడుకోవాలండి. ఇప్పుడు కిచెన్ రోల్ తీసుకుని కిచెన్ రోల్లో ఈ ఆకులన్నిటిని కూడా వేసుకుని మెత్తగా దంచుకుందామండి. వీలైనంత మెత్తగా దంచుకుంటే చక్కగా తులసి ఆకుల్లోంచి రసం అనేది వస్తుందండి. తులసిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని శుభ్రం చేసి కాంతివంతంగా చేస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది. అలాగే మన ముఖం పైన కొత్త మచ్చలు రాకుండా కాపాడుతుందండి తులసి ఆకు రసము. అలాగే చర్మం పైన ఉన్న డార్క్ స్పాట్స్ తగ్గడానికి తులసి ఆకు రసం చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుందండి. స్కిన్ కేర్ కే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఈ తులసి రసం ఎంత బాగా హెల్ప్ అవుతుంది అంటే ఇది మనకి క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి. మనం ప్రతిరోజు ఉదయాన్నే ఒక 4-5 తులసి ఆకులు నమిలి మింగుతున్నట్టయితే గనక క్యాన్సర్ రానివ్వకుండా కాపాడుతుంది, మనకి ఆరోగ్యాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుందండి. ఒక బౌల్లోకి మెత్తగా దంచుకున్న ఈ పేస్ట్ ని స్ట్రైన్ చేసుకుంటే చక్కగా తులసి ఆకు రసం అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాడాలి అంటే ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు తులసి ఆకు రసాన్ని తీసుకుందామండి. ఇందులో కొద్దిగా తేనె వేసుకుందామండి. తేనె కూడా మచ్చలకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది పిగ్మెంటేషన్ మచ్చలను తొలగిస్తుంది, అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. మన చర్మాన్ని ఫుల్ గ్లోగా మార్చడానికి తేనె కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు ఈ రసము తేనె అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఈ రసంలో కలవడానికి కొంచెం టైం పడుతుందండి, కానీ మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ వేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే కనుక చెట్టు నుంచి తీసిన అలోవెరా జెల్ అయినా కానీ వేసుకోవచ్చు. అలోవెరా కూడా మన స్కిన్ కేర్ కి చాలా బాగా వర్క్ అవుతుంది. మరీ ముఖ్యంగా మన చర్మం పైన ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ ను రిమూవ్ చేస్తుంది. ఇది చర్మంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల మన ముఖం పైన పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఆపుతుందండి. సాఫ్ట్ గా హెల్దీగా మార్చడంలో అలోవెరా చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, పిగ్మెంటేషన్ మచ్చలను క్రమంగా తగ్గిస్తుందండి. అలోవెరా జెల్ వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకుంటే క్రీమీ టెక్స్చర్ లా వస్తుంది. చక్కగా ఇలా క్రీమ్ లాగా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. మన ముఖం పైన పిగ్మెంటేషన్ తొలగించే క్రీమ్ అనేది రెడీ అయింది. ఇది మన స్కిన్ కి అప్లై చేసుకుంటే మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నా హ్యాండ్ పైన అప్లై చేసి చూపించానండి. ఇది మనం అప్లై చేసుకున్నట్టు కూడా ఏమీ అనిపించదండి. ఇప్పుడు ఈ క్రీమ్ ని ఫస్ట్ మన ముఖానికి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ అయితే మన ముఖాన్ని క్లింజింగ్ చేయాలండి. పచ్చిపాలు తీసుకోవాలి. రా మిల్క్ ఒక బౌల్లో తీసుకుని మన ముఖం పైన ఎలాంటి మేకప్ లేకుండా చూసుకోవాలి.
ఇప్పుడు కాటన్ తీసుకుని కాటన్ని పాలల్లో డిప్ చేసి చక్కగా మన ముఖం మొత్తం ఈ విధంగా తుడుచుకోవాలండి. పచ్చిపాలు కూడా మన స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతాయండి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పాల వంటి మృదుత్వాన్ని మన చర్మానికి ఇస్తుంది. అలాగే చర్మం అంతా కూడా తెల్లగా అందంగా మెరవడానికి మిల్క్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కాటన్తో మన ముఖాన్ని ఫస్ట్ శుభ్రంగా అంతా కూడా తుడిచివేసుకోవాలండి. ముఖాన్ని మొత్తం తుడిచిన తర్వాత అప్పుడు క్రీమ్ని ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను. రోజుకు ఒకసారి ఈ విధంగా చేసినట్టయితే మన ముఖం పై నుండి మట్టి మురికి అంతా కూడా తొలగిపోతుంది. మన ముఖం అనేది ముత్యంలా మెరిసిపోతుందండి. నిజంగా నేను చెప్పడం కాదండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది వాడిన ఒక్క రోజులోనే మంచి రిజల్ట్ అనేది మన స్కిన్కి వస్తుందండి. కాటన్తో తుడిచిన తర్వాత ప్లెయిన్ వాటర్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్రీమ్ని అయితే ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తానండి. మనం రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసుకుంటే చక్కగా మన ముఖంపై నుండి మచ్చలను తొలగిస్తుందండి. మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకుందాం. ఇప్పుడు తులసి ఆకుతో తయారు చేసుకునే ఈ క్రీమ్ని ముఖానికి అప్లై చేస్తున్నానండి. ఇలా కొద్దిగా క్రీమ్ని అయితే తీసుకుందాము. మరీ ఎక్కువ అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మన వేలుతో కొద్దిగా క్రీమ్ని తీసుకుని ఇలా ముఖం పైన అక్కడక్కడ డాట్ల కింద ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా మన ముఖం పైన ఎక్కడైతే పిగ్మెంటేషన్ మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల పైన కొంచెం మందంగా అప్లై చేస్తే గనక మచ్చలన్నీ కూడా తగ్గి ముఖం అనేది కాంతివంతంగా మెరిసిపోతుంది. అలాగే మన ముఖం పైన మొటిమలు రాకుండా ఉంటుంది. మన ముఖం అనేది చాలా అందంగా గ్లోగా మెరుస్తుంది. అలాగే చర్మం పైన ఇతర సమస్యలు కూడా రాకుండా కాపాడడానికి తులసి ఆకు రసం చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ముఖానికి క్రీమ్ అనేది ఏ విధంగా అప్లై చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా మనం అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2-3 నిమిషాల వేళ్లతో మన ముఖాన్ని ఈ విధంగా మసాజ్ చేస్తే లోపల నుంచి మచ్చలను అన్నిటిని కూడా తొలగించుకుంటూ వస్తుంది. ఇక ఎప్పుడు కూడా మన ముఖం పైన పిగ్మెంటేషన్ మచ్చ అనే మాట లేకుండా చేస్తుందండి. ఇలా మీరు వారం రోజుల పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడితే మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు ఒకసారి 2 సార్లు వాడి వదిలేస్తే కనుక రిజల్ట్ అనేది రాదండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా హెల్ప్ అయ్యి ఈ వీడియోని. ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.